ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. అప్డేట్ ఏంటంటే, చాలా కాలేజెస్ మనకు క్లోజ్ అయిపోయాయి. అలాంటి కాలేజెస్కి సంబంధించిన స్టూడెంట్స్ వారి యొక్క ఎగ్జామ్ ఫీ సిబిటికి కానీ వన్ టైం ఛాన్స్కి కానీ ఎలా పే చేసుకోవాలి, వారు ఎక్కడ పే చేసుకోవాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ మధ్య జేఎన్టీయు అన్ని కాలేజెస్కు లెటర్స్ పంపించడం జరిగింది. సో దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తా ఉన్నాను. టోటల్ 87 కాలేజెస్ క్లోజ్ అయ్యాయి ఇప్పటివరకు. 210 డీఅఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి అంటే అఫిలియేషన్ క్యాన్సిల్ చేసిన కాలేజెస్, తర్వాత క్లోజ్డ్ కాలేజెస్. టోటల్ 297 కాలేజెస్ ఉన్నాయి. ఇవి యాక్టివ్లో లేవు. వీటికి సంబంధించిన నాకున్న ఇన్ఫర్మేషన్లో ఆ కాలేజెస్లో యాక్టివిటీ ఏం లేదు. 87 అయితే పర్ఫెక్ట్గా టోటల్గా క్లోజ్ అయిపోయాయి. ప్లస్ 210 డీఅఫిలియేటెడ్ చేశారు. మరి అందులో మరి ఎంతవరకు యాక్టివిటీ ఉందో, మరి సర్వీస్ చేస్తున్నారో లేదో మాత్రం తెలియదు. బట్ ఇలాంటి కాలేజెస్లో సర్వీస్ లేని కాలేజెస్కు ఏం చేయాలి, అలాంటి ఆ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ సిబిటి కానీ వన్ టైం ఛాన్స్ కానీ ఎలా పే చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. దీన్ని రిజాల్వ్ చేయడానికి జేఎన్టీయు ఆఫీషియల్స్ కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. ఆ స్టెప్స్ ఏంటో తెలుసుకుందాము. ఇఫ్ ద సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఆఫ్ ఎనీ క్లోజ్డ్ కాలేజెస్ ఆర్ అటాచ్డ్ టు యువర్ కాలేజ్, ద అప్లికేషన్ from one time chance students of such college should also be accepted at your college అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చారు. ఏంటి అంటే, ఆల్రెడీ క్లోజ్ అయిన కాలేజెస్ ఏదైనా కాలేజెస్కు అటాచ్ చేసి ఉంటే, ఆ నియర్ బై కాలేజెస్కు అటాచ్ చేసి ఉంటే ఆ కాలేజెస్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు అంటే, అలాంటి క్లోజ్డ్ కాలేజెస్ స్టూడెంట్స్ మీ కాలేజ్కి అటాచ్ అయి ఉంటే వారి యొక్క సిబిటి కానీ వన్ టైం ఛాన్స్ ఫీజు కానీ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే క్లోజ్డ్ కాలేజెస్కు డీఅఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు అంటే, ద సెక్రటరీ, ప్రిన్సిపల్, డైరెక్టర్ ఆఫ్ ద క్లోజ్డ్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ అదర్ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ జేఎన్టీహెచ్ listed in the address entity have to transfer or attach the students who have completed their coursework but having some backlogs to a college institute near to them. ఏమన్నారు, ఆల్రెడీ కాలేజ్ క్లోజ్ చేసిన వాళ్ళకి ప్లస్ 210 డీఅఫిలియేటెడ్ కాలేజెస్కి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే, ఆ సెక్రటరీకి, ఆ ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్కు మీరు ఇప్పటివరకు ఏదైనా కాలేజీ అలాట్ చేయకపోతే, ట్రాన్స్ఫర్ చేయకపోతే, మీ నియర్ బై కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫైండ్ అవుట్ చేసేసి ఇలాంటి బ్యాక్లాగ్ స్టూడెంట్స్ని ఆ ఇన్స్టిట్యూషన్స్కు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి, అటాచ్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ దే హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ అటాచింగ్ దెమ్ టు ద నియర్ బై కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద క్లస్టర్, దే షుడ్ సెండ్ సచ్ ఇన్ఫర్మేషన్ టు ద ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఆఫ్ జేఎన్టీహెచ్ ఫర్ రికార్డ్. ఏం చెప్పారు ఇందులో అంటే, ఒకవేళ ఆల్రెడీ ఆ క్లోజ్డ్ కాలేజెస్ మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, సెక్రటరీస్ కానీ ఆల్రెడీ నియర్ బై కాలేజెస్కు అటాచ్ చేసి ఉంటే, ఆ అటాచ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా జేఎన్టీయూకు పంపించమని చెప్పడం జరిగింది. ఇంతకుముందు పాయింట్లో ఒకవేళ ఇప్పటివరకు చేయకపోతే చేయండి అని చెప్పారు. ఒకవేళ చేసి ఉంటే మాత్రం ఆన్ ఇన్ఫర్మేషన్ కూడా ఏ కాలేజెస్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ పంపియండి అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ దేర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ డిడ్ నాట్ మేక్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ బై ట్రాన్స్ఫర్ అటాచ్ దెమ్ టు ద నియర్ బై కాలేజ్ ఇన్స్టిట్యూషన్, దే షుడ్ డూ ఎట్ వన్స్ అండ్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ద ఎగ్జామ్ బ్రాంచ్ ఆఫ్ జేఎన్టీహెచ్ ఫర్ రికార్డ్. ఒకవేళ ఇప్పటికీ చేయకపోతే అలాంటివి ఏర్పాట్లన్నీ చేసేసి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏ కాలేజెస్కు అటాచ్ చేశారో అలాంటి ఇన్ఫర్మేషను జేఎన్టీయూకి పంపించమని చెప్పేసి చెప్పడం జరిగింది. దిస్ మ్యాటర్ ఈస్ అర్జెంట్ అండ్ దేర్ రిప్లై ఇన్ దిస్ రిగార్డ్ మే బీ మెయిల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 9th March అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కన్సర్న్ కాలేజెస్కు. అంటే 9th March లోపు ఎవరైతే ఆల్రెడీ అటాచ్ చేశారో, అటాచ్ చేయలేదో, అటాచ్ చేయకపోతే అటాచ్ చేసి అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా జేఎన్టీకు 9th లోపు
ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి 9th తర్వాత JN2 దాని మీద ఏ కాలేజెస్కు అటాచ్ అయ్యాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కమింగ్ రోజులలో ఇవ్వడం జరుగుతుంది. 9th తర్వాత మనకు పబ్లిష్ చేయొచ్చు. ఇక if the college is closed and the supplementary students are not attached to any college, such students may be guided to consult ACE means additional controller of exams academics for necessary assistance in connection with submission of their examination application forms. ఏదైనా అలాంటి కాలేజ్ అంటే ఎవరికి అటాచ్ చేయని కాలేజెస్ ఏమైనా ఉంటే అలాంటి కాలేజెస్ను JNTUలో అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ అకాడమిక్స్ అని చెప్పేసి ఉంటారు, ఆయన దగ్గరికి పంపించండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక ఇవి ఏదైతే ఈ టోటల్ కాలేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించిన నాకు తెలిసి ఎవరెవరు ఏ కాలేజ్కి అటాచ్ అయ్యారని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒకవేళ ఇప్పటివరకు అటాచ్ అయ్యి ఉండి మీరు ఎగ్జామ్ ఫీ పే చేస్తూ ఉంటే అలాగే పే చేస్తూ అదే కాలేజీలో కంటిన్యూ చేయండి. ఒకవేళ ఇప్పటివరకు అది లేదు, ఫస్ట్ టైం అంటే క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం 1 టైం ఛాన్స్ CBT మీరు కడుతున్నారు అంటే మీ కాలేజెస్ వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్లో ఉంటే ఏ కాలేజ్కి అటాచ్ అయ్యారో కనుక్కోండి. లేదు అంటే JN2 నాకు తెలిసి ఒక లిస్ట్ అయితే పబ్లిష్ చేస్తుంది అని అనుకుంటున్నాను. 9th తర్వాత మేబీ మనకు 10thకి వెళ్ళి ఎగ్జామ్ ఫీ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు దీని మీద ఒక క్లారిటీ ఇస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇవ్వకపోయినా కానీ JNTలో అడిషనల్ కంట్రోలర్ని కన్సల్ట్ చేసి మనం పే చేసేసుకోవచ్చు. లేదు అంటే తను గైడ్ చేస్తాడు ప్రాపర్గా ఏ కాలేజీలో పే చేయాలి అని చెప్పేసి. సో ఇది దీనికి 1 టైము CBTకి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఏదైతే క్లోజ్డ్ కాలేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఈ లిస్ట్ ఆఫ్ 87 క్లోజ్డ్ కాలేజెస్ అట్లాగే 210 అఫిలియేటెడ్ కాలేజెస్ యొక్క ఇన్ఫర్మేషను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లిస్ట్ అటాచ్ చేస్తూ ఉన్నాను, అక్కడ మీరు చూసుకోండి. ఇంకా ఫర్దర్ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ దీనిపైన వస్తే మీకు ఇస్తాను కంటిన్యూషన్ దీని వీడియోలో. ఇది ఈరోజు అప్డేట్. మరొక ఇలాంటి అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.